రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది అందరికీ తెలిసిందే. ఇదే సామెత స్ఫూర్తిని తలపించేలా ఓరుగల్లు రాజకీయాలు మారాయి. ఆ ముగ్గురు నేతలు నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసిమెలిసున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారి ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకుంటున్నారు. తొలిసారి వరంగల్ లోక్సభ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగి సై అంటే సై అంటున్న ఆ నేతలెవరో ఇప్పుడు చూద్దాం. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానం. ఇక్కడ నుంచి 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి డాక్టర్ కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ బరిలో నిలిచారు. వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల కన్నా ముందు బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో గులాబీ పార్టీకి అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తొలుత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. పార్టీ అధిష్టానం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు రావడంతో అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లి బరిలో నిలిచారు. కాంగ్రెస్ లో చేరిన కావ్యకు పోటీ చేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఆచితూచి అన్ని కోణాల్లో ఆలోచించిన గులాబీ అధినేత కేసీఆర్ చివరకు హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వరంగల్ స్థానం నుంచి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లయింది. వరంగల్ నుంచి 3 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య, ఆరూరి రమేష్, సుధీర్ కుమార్ లోక్సభ బరిలో దిగడం ఇదే మొదటిసారి. మరో ఆసక్తికరమైన అంశం, వీరంతా నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన వాళ్లే. లోక్సభ ఎన్నికలతో వేరువేరు రాజకీయ పార్టీల ప్రత్యర్థులుగా మారి నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. శాసనసభ ఎన్నికల్లో తండ్రి శ్రీహరికి మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తూ ఆయన్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్సభకు పోటీ చేసేందుకు కాషాయం పార్టీ నుంచి అవకాశం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఎంపీగా పోటీ చేయడం ఇదే ప్రథమం. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అనుచరుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసులు పాలయ్యారు. ఇక కడియం కావ్య, సుధీర్ బాబు ఇద్దరూ డాక్టర్లే కావడం మరో విశేషం. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఆయుర్వేద వైద్యుడు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కడియం కావ్య సైతం వైద్యురాలే. ఎంబీబీఎస్, ఎండీ పెథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో, అనంతరం ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరోవైపు కావ్య తండ్రి కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ ను గురు శిష్యులుగా వరంగల్ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఒకప్పుడు మిత్రులుగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు మొన్నటి వరకు ఒకే పార్టీలో కొనసాగి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వీరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ప్రజలు ఎవరిని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తారో అనే చర్చ జరుగుతోంది.